రైతు గోసా బీజేపీ భరోసా యాత్రలో ప్రభుత్వం కదిలిందన్నారు బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్. ధాన్యం కొనుగోలుపై రైతులను మోసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు యాత్రలో పాల్గొనేసరికి ప్రభుత్వంలో భయం పట్టుకుందన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తామంటున్న బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్తో మా కరెస్పాండెంట్ నాగేంద్ర ఫేస్ టు ఫేస్. రైతులకు అండగా బీజేపీ రైతు భరోసా యాత్రను చేపట్టింది. ఇప్పటికే 3వ రోజుకి చేరుకున్నటువంటి పరిస్థితి. ఈ రైతు భరోసా ఏ విధంగా కొనసాగుతుంది, అదేవిధంగా నిన్న బీజేపీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి అంశంలో మాజీ ఎమ్మెల్యే అయినటువంటి బాల్క సుమన్ కొన్ని హాట్ కామెంట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ ఉన్నారు. మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, బీజేపీ రైతులకు అండగా రైతు భరోసా కార్యక్రమం చేపట్టింది. ఏ విధంగా కొనసాగుతుంది? రైతులు ఏం బాధలు చెప్పుకుంటారు? గత 3 రోజుల నుంచి రైతు గోసా భారతీయ జనతా పార్టీ భరోసా అనే దాని మీద మా రాష్ట్ర అధ్యక్షుడి నేతృత్వంలో, అలాగే శాసనసభ్యులు, తర్వాత పార్లమెంటేరియన్స్, తర్వాత ఏంటంటే కౌన్సిల్ మెంబర్స్, మన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అందరు నాయకులు ఒక రూట్ మ్యాప్ వేసి ఇవాళ పోతున్న సందర్భంలో అధిక ధాన్యం పండుతుంది. ధాన్యం పండించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం యూరియా మీద కూడా డిస్కౌంట్లు ఇస్తుంది. రైతులకు ఏంటంటే సీడ్స్ కూడా ఇస్తుంది, విత్తనాలు కూడా ఇస్తుంది, సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇస్తుంది, ఎంకరేజ్ చేసి. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క గింజను కూడా మేమే కొంటామని చెప్పిన సందర్భాలను కూడా మనం అందరం కూడా చూస్తున్నాం. ఇవాళ మీడియా సమక్షంలో పోతుంటే చాలా ఇబ్బందికరమైన ఏంటంటే వాతావరణం ఉంది. రైతులకు న్యాయం చేసే వరకు భారతీయ జనతా పార్టీ పోరాడుతుందని చెప్పి కూడా మేము ఒక సంకేతం ఇస్తాం. ఈ యాత్రతో ఏమైనా ప్రభుత్వంలో కదలికి వచ్చిందా? ఏమైనా రైతుల దగ్గర ఉన్నటువంటి పంటను కొనుగోలు చేస్తున్నారా? మేము మొన్న 25 పొద్దున సోమవారం నాడు రాష్ట్ర కార్యాలయం నుంచి బస్సుల్లో వెళ్తున్నాం. మేము బస్సులో ఎందుకు వెళ్తున్నామంటే, కార్లు వెళ్తే మళ్ళీ పెట్రోల్ మోదీ గారు ఇచ్చిన పిలుపుకు సేవ్ చేయాలని చెప్పి అందరూ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు ఒకటే బస్సులో వెళ్ళి మీడియా కూడా తీసుకెళ్ళి వాళ్ళ గన్మెన్లకు వేరే బస్సు పెట్టి మరి అందరికీ మేము అక్కడికి వెళ్తుంటే, మేము వస్తున్నామని చెప్తే రాత్రికి రాత్రి ఎక్కడైతే మా రూట్ మ్యాప్ ముందే వాళ్ళు చూసుకొని ధాన్యాన్ని వాళ్లకు రైతులకు భరోసా ఇచ్చే బదులు వాళ్ళని ఏంటంటే బెదిరించి బస్తాలో పెట్టి పక్కన ఏంటంటే మొత్తం దాచిపెడుతున్నారు. ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. దాన్ని డైవర్షన్ చేయడం కోసమే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ రైతు గోసా, బీజేపీ భరోసా అనేటటువంటి కార్యక్రమం తీసుకుందని చెప్పి మంత్రులు విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధర పెరిగినాయి, కరెక్టే. మేము ఎప్పుడూ ఇమీడియట్గా పెంచలేదు. యుద్ధ వాతావరణం, యుద్ధం మొత్తం ప్రపంచం లోపల అల్లకల్లం ఉంది. అమెరికాలోనే వారికి న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి, పెట్రోలియం కానీ, డీజిల్ కానీ, పెట్రోల్ కానీ వాళ్ళకు రెడీగా ఉంటుంది. అయినా కూడా వాళ్ళు డబుల్ చేసినారు. బ్యారెల్ ధర వాళ్ళు ఏంటంటే గ్యాలన్ ధర డబుల్ చేసినారు. తెలంగాణ మన ఏంటంటే భారతదేశంలో అత్యధిక ధర ఎక్కడైనా పెట్రోల్, డీజిల్ ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రంలో వ్యాట్ కూడా ఎక్కువ ఉంది, 35.5% ఉంది అన్నట్టు. మోసం చేసే ఒక ఏకైక పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీలో ఏదైతే మా మీద ఏంటంటే బురద వెళ్తున్నారో, మీరు వ్యాట్ కనుక తగ్గిస్తే తప్పకుండా ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. సార్, ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించినటువంటి అంశంలో ధర్నా చేస్తున్నటువంటి సమయంలో ఒక ఆర్టీసీ డ్రైవర్ ప్రశ్నించడం జరిగింది. ముందు ఒడ్లు మొక్కజొన్నలు కొనండి, తర్వాత పెట్రోల్ ధరల తర్వాత చూసుకోవచ్చు. ఆయన్ని సస్పెండ్ చేశారు. మంత్రి కలుగు చేసుకొని మళ్ళీ విధుల్లోకి తీసుకునే విధంగా. ఎందుకు ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారు? అసలు ప్రశ్నించే గొంతు ఉండద్దు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే ఎట్లా చేసిందో 10 సంవత్సరాలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేస్తుందో ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఒక ఆర్టీసీ డ్రైవర్ పోతూ ఉంటే మీరు ధర్నా చేస్తున్నారు కదా, అక్కడ మాకు రోడ్ల మధ్యన ఏంటంటే అక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేక, అక్కడ ఇబ్బంది లేక, లారీలు లేక, ట్రాన్స్పోర్టేషన్ లేక, కనీసం అక్కడ ఒక ఆఫీసర్ లేక, ధాన్యం ఏంటంటే వ్యవసాయదారులు అక్కడ రోడ్డు మీద వేస్తున్నారు, వాళ్ళ ధాన్యం కొనండి అని చెప్పి ఒక మంచి సందేశం ఇస్తే అతన్ని సస్పెండ్ చేసి స్వయాన మరి మన ట్రాన్స్పోర్టేషన్ మన ఏంటంటే పొన్నం ప్రభాకర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చి అతను ఆర్టీసీ సంబంధించిన వ్యక్తి కాదు, అతను ఒక ప్రైవేట్ సంబంధించిన వ్యక్తి, మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా మళ్ళీ విధిలో తీసుకోమని చెప్పి మా భారతీయ జనతా పార్టీ ఎంపీలు, తర్వాత ప్రజాప్రతినిధులు వీటి మీద బాగా ప్రశ్నిస్తే వైరల్ అయితే ఇవాళ ఇటువంటి చర్యలు తీసుకుంటున్నారు. సార్, ముఖ్యంగా బీఆర్ఎస్ ధర్నా చేస్తుంటే రైతులకు అండగా ఒక 4-5 కూడా బీఆర్ఎస్ ధర్నాకు రావడం లేదన్నారు. అంటే రైతులు నమ్మడం లేదా బీఆర్ఎస్ని ఎట్లా నమ్ముతారండి చెప్పండి? బీఆర్ఎస్ పార్టీయే కదా ఆ రోజు రైతులకు ఏంటంటే మొత్తం బేడీలేసి జైల్లో కూర్చుని పెట్టింది. ఎట్లా నమ్ముతారు చెప్పండి? బీఆర్ఎస్ వాళ్ళు వస్తే
మీరు ఏంటంటే ఎంత పెద్ద ఏంటంటే ఘనత చేసినారు, మీరు ఎంత ఇబ్బంది పెట్టినారో ఒకసారి మర్చిపోయినారా అని చెప్పి అడుగుతున్నారు. అందుకోసం భారతీయ జనతా పార్టీకు ఇంత ప్రజాస్పందన వస్తుంది. ముఖ్యంగా రైతులు ఇవాళ తండోపతండాలుగా వచ్చి వాళ్ళ బాధ వాళ్ళ గోసాము చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. సార్, బాల్కా సుమన్ పైన కాంగ్రెస్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు డీజీపీకి, మీరు కూడా ఏమైనా ఇస్తారా? మేము 100% ఇస్తాము. భారతీయ జనతా పార్టీ అట్లా ఏంటంటే కూర్చునే ఏంటంటే ఇది కాదు, ఇయ్యొద్దని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. తప్పకుండా కేసు పెడతాం. కాంగ్రెస్ పార్టీ ఇమీడియట్ తక్షణమే మరి ఏం చర్య తీసుకుంటారో కూడా మేము చూస్తున్నాం. ఇది మనం మొత్తానికి చూసుకుంటే బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో చేపట్టినటువంటి రైతు గోసా బీజేపీ భరోసా యాత్రతో తెలంగాణ ప్రభుత్వంలో కథలకు వచ్చింది. రైతులు పండించినటువంటి పంటని కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య అధికార ప్రతినిధి సుభాష్ చెప్తున్నటువంటి పరిస్థితి. దీంతోపాటు మరొకవైపు బాల్కా సుమన్ చేసినటువంటి కామెంట్స్ పైన కాంగ్రెస్ సంబంధించి దేశద్రోహం కేసు పెట్టాలి బాల్కా సుమన్ పైన, అదేవిధంగా మేము కూడా డీజీపీకి ఫిర్యాదు చేస్తామంటూ కూడా అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ భానుతో నాగేంద్ర, హైదరాబాద్, ప్రైమ్ 9 న్యూస్.